వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో అదృశ్యమైన ముగ్గురు బాలికలను కూడా పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉంటూ కూడా వారి మాటలు నమ్మి వీరందరూ కూడా విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు గంటల వ్యవధిలోనే వీరి ముగ్గురు బాలికలను కూడా పట్టుకొని సురక్షితంగా ఇంటికి అప్పజెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇన్స్టాగ్రామ్ లో పరిచయంతో ఇళ్లను వదిలి వెళ్లినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి నుంచి కూడా బాలికలు వెళ్లిన మార్గంలో జల్లెడ పెట్టారు సింగ్ నగర్ పోలీసులు. ఈ నేపథ్యంలోనే చాకచక్యంగా గంటల వ్యవధిలోనే కూడా పోలీసులు బాలికల ముగ్గురిని కూడా పట్టుకుని వెంటనే ఇంట్లో అప్పజెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తులతో మాట్లాడి వీరు ముగ్గురు కూడా వారితో మాట్లాడి బెంగళూరు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు మాయ మాటలు నమ్మి వారు చెప్పిన మాయ మాటలన్నీ కూడా నమ్మేసి ముగ్గురు అమ్మాయిలు కూడా ఇంటి నుంచి వచ్చేశారు. అయితే వీరు ముగ్గురు కూడా మరొక ముగ్గురుతో బెంగళూరు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే పోలీసులు గంటల వ్యవధిలోనే కూడా చాకచక్యంగా పట్టుకుని ఇంట్లో అప్పజెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే వీరు అసలు ఎవరి మాటలు నమ్మి వెళ్లారు, ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ రెడీగా ఉన్నారు. ఎస్ శివ, అయితే ముగ్గురిని కూడా పోలీసులు వెంటనే అర్ధరాత్రి కొన్ని గంటల వ్యవధిలోనే పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? మొత్తం మీద చూసుకుంటే విజయవాడ నగరంలో ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు మైనర్ బాలికల మిస్ సంచలనంగా మారిపోయింది. ఈ కేసుని పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ముగ్గురు మైనర్ బాలికల్ని వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వీళ్ళు ప్రేమ వ్యవహారం కారణంగానే ముగ్గురు వ్యక్తులు కూడా బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే వీళ్ళ వెళ్లిన రూట్ ని అంశాలను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించడం, సీసీ ఫుటేజీల సహకారంతో ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమిటి అనే దానికి సంబంధించి నిఘా వేసి తెనాలి సమీపంలో అంటే విజయవాడ నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరం వ్యవధిలోనే ఈ ముగ్గురు బాలికలు ఎటువైపు వెళ్తున్నారు, ఎవరి ద్వారా వెళ్తున్నారు ఏంటనే దాన్ని టెక్నాలజీ వినియోగించుకుని అంటే ఏదైతే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అవ్వరు కాబట్టి ఇన్స్టాగ్రామ్ ని వినియోగిస్తున్నారు కూడా గుర్తించారు. ఆ ఇన్స్టాగ్రామ్ ని బేస్ చేసుకుని పోలీసులు ఈ ముగ్గురిని వెంటనే ఐడెంటిఫికేషన్ చేశారు. ఆ ముగ్గురు బాలికలతో పాటు మరొక ముగ్గురు యువకులను కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తా ఉన్నారు. అయితే మైనర్లు కావడంతో కూడా పోలీసులు కేసు నమోదు చేయకుండా వారి తల్లిదండ్రులకు చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే ముగ్గురు యువకులకు సంబంధించి కూడా పోలీసులు అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడతా ఉన్నారు. అయితే శివ, మరి ముగ్గురు బాలికల వయసు ఎంత ఉంటుంది, అలానే యువకులు కూడా ఉన్నారు, వారి వయసు ఎంత ఉంటుంది? అంటే వీళ్ళందరూ కూడా మైనర్సేనా? బాలికలు అయితే మాత్రం మైనర్లుగా గుర్తించారు. యువకులకు సంబంధించి కూడా చాలా ఎక్కువగా వయసు ఉంటుంది, 20 నుంచి 25 సంవత్సరాల వరకు వయసు ఉంటుందని చెప్పి పోలీసులు ధృవీకరిస్తున్నారు. అయితే ఈ ముగ్గురికి సంబంధించి కేవలం చదువుకు దగ్గర పరిచయం అయిందా, ప్రేమ వ్యవహారమే కారణమా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు ఏమన్నా జరిగినాయా, లేకపోతే అసలు వీటికి పరిచయం ఏ రకంగా ఏర్పడింది, పరిచయానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు లోతుగా విచారణ చేపడతా ఉన్నారు. అయితే మరి వీరి మీద ఎటువంటి కేసు కూడా ఇప్పుడు నమోదు చేయలేం. మరి ఈ నేపథ్యంలో పోలీసులు వారితో మాట్లాడారంటే కౌన్సిలింగ్ ఏదైనా ఇచ్చారా? ఇప్పటికే తల్లిదండ్రులను పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలోనే ముగ్గురు ఎవరైతే బాలికలు ఉన్నారో ముగ్గురు బాలికలకి పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. వాటితో పాటుగా పిల్లల పట్ల పూర్తి స్థాయిలో జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి తల్లిదండ్రులకు కూడా పోలీసులు ఒక హెచ్చరికని జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే శివ, మరి వీళ్ళంతా కూడా స్కూల్ అయిపోయాక ముగ్గురు బాలికలు కూడా బయటకు వెళ్ళిపోయారా, లేదా ఇంటి నుంచి బయటకు వెళ్ళారా? ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా దీనికి సంబంధించి? స్కూల్ అయిపోయిన దగ్గర నుంచి అయిపోయిన తర్వాత సాయంకాలం 6 గంటల తర్వాత వీరు స్కూల్ ఆ తర్వాత ట్యూషన్ మధ్యలో బయలుదేరి వెళ్ళినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే గత 3-4 రోజుల కాలంగానే వీరు వెళ్ళటానికి ప్రణాళికలు రచించుకున్నట్టు తెలుస్తా ఉంది. కానీ కొంత ఇంట్లో మొన్నటి వరకు సంక్రాంతి సెలవులు, ఆ తర్వాత ఎక్కువ రోజులు గడటం, అలాగే స్కూల్ ఉన్నప్పుడైతే కొంత ఈజీగా ఉంటుందని ఐడెంటిఫికేషన్, ఇట్లా రకరకాల కారణాలకు సంబంధించి కూడా వారు గత కొంతకాలంగా వెళ్ళటానికి ప్రయత్నాలు చేసినప్పటికీ నిన్న మాత్రమే వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. నిన్న కూడా వాళ్ళు ఎప్పుడైతే బెంగళూరు వెళ్ళాలని బేస్ చేసుకున్నారో మార్గం మధ్యలోనే పోలీసులు ఐడెంటిఫికేషన్ చేయడం, అజిత్ సింగ్ నగర్ పోలీసులు లొకేషన్ ఆధారంగా ట్రై చేయడం, అక్కడి నుంచి ముగ్గురు బాలికల్ని అలాగే ముగ్గురుతో ఉన్న మరొక ముగ్గురిని అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ శివ. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్లో చూస్తున్నాం. అయితే సంక్రాంతి సెలవుల తర్వాత స్కూల్కి వెళ్ళి కూడా మీరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ప్లాన్ చేసుకున్న తర్వాత సాయంత్రం ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్ నుంచి కూడా అట్నుంచటే బెంగళూరు వెళ్ళే ప్రయత్నం చేశారు ముగ్గురు బాలికలు కూడా. అయితే వీరు ముగ్గురు కూడా మైనర్స్ కావడంతో కూడా ఎవరిపైనా కూడా ఎటువంటి కేసు నమోదు చేయలేదు పోలీసులు. కానీ కౌన్సిలింగ్ ఇచ్చి ఏది మంచి ఏది చెడు అని కూడా మొత్తం వారికి తెలియచేసి వాళ్ళని ఇంటికి కుటుంబ సభ్యులతో పంపించినట్లు కూడా తెలుస్తుంది. అయితే విజయవాడలో అదృశ్యమైన ముగ్గురు మైనర్ బాలికలకు ఆచూకీ లభ్యమైంది.
అర్థమైంది. గంటల వ్యవధిలోనే పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఇన్స్టాగ్రామ్ పరిచయంతోనే, కేవలం సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ పరిచయంతోనే ఇళ్లను వదిలి వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి నుంచి కూడా బాలికలు వెళ్లిన మార్గంలోనే జల్లెడ పెట్టారు సింగ్ నగర్ పోలీసులు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు మైనర్ బాలికలను కూడా పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. అయితే చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నందుకు కూడా కుటుంబ సభ్యులు కూడా వారికి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వాళ్ళ మాయ మాటలు నమ్మేసి ముగ్గురు అమ్మాయిలు కూడా ఇంటి నుంచి వచ్చేసి బెంగళూరు వెళ్లేందుకు యత్నించారు. అంటే అక్కడ పూర్తిగా సెటిల్ అవుదాం అనే నేపథ్యంతో వారు ఏదైతే మాయ మాటలు చెప్పారో ముగ్గురు యువకులు ఆ మాయ మాటలన్నీ నమ్మేసి అక్కడ సెటిల్ అయిపోదాం, ఇక్కడ నుంచి లైఫ్ చూసుకుందామనే మాయ మాటలు నమ్మేసి ముగ్గురు కూడా బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. అయితే వీరు ముగ్గురు కూడా మైనర్స్ కావడంతో ఎటువంటి కేసు నమోదు చేయలేదు. కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఏది మంచి ఏది చెడు, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలి అనే విధంగా కౌన్సిలింగ్ ఇచ్చి వారిని మళ్ళీ కూడా ఈ కుటుంబ సభ్యులకు అప్పచెప్పి ఇంటికి పంపించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆ ముగ్గురు యువకులతో కూడా పోలీసులు మాట్లాడుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వారు కూడా మైనర్సా మేజర్స్ అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ కోణంలో కూడా వీరు ముగ్గురు నిజంగా ముగ్గురు యువకులు కూడా లవ్ చేసి అంటే లవ్ అనే పేరుతో మోసగించి వీరిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారా, లేదంటే వెనక ఎవరైనా కోణం ఉన్నారా అనే దానిలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా సరే పోలీసులు గంటల వ్యవధిలోనే చాకచక్యంగా ముగ్గురు బాలికలను కూడా పట్టుకుని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.